21/3/2024 వైజాగ్ లో ఆక్సిజన్ టవర్స్ అయితే ఉంది. అయితే ఆ ఆక్సిజన్ టవర్స్ లోకి స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికి ఆక్సిజన్ టవర్స్ కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడైతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, స్విగ్గీ డెలివరీ బాయ్ నేమ్ వచ్చేసేసి అనిల్ అనమాట. అయితే ఈ అనిల్ అనే ఆయన ఎవరికైతే డెలివరీ చేయబోతున్నాడో ఆ ప్లాట్ ఓనర్ పేరు వచ్చేసేసి ప్రసాద్ అనమాట. అయితే ఇక్కడ ఈ డెలివరీ బాయ్ ప్రసాద్ అనే వ్యక్తికి ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు అతన్ని సార్ అని సంబోధించకుండా అన్న అని సంబోధించడం జరిగింది. అంతేకాకుండా బ్రదర్ అని కూడా అతన్ని సంబోధించడం జరిగింది. అయితే నన్ను అన్న అని పిలుస్తావా అనే ఒకే ఒక కారణం చేత అతన్ని ఆ అపార్ట్మెంట్ కాంపౌండ్ లో అతన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి అనకూడని బూతులు కూడా అతన్ని తిట్టి చివరికి ఆయన్ని బట్టలోడు తీసి గేటు బయటకి పంపించేయడం జరిగింది. సో ఇటువంటి దారుణమైన సంఘటన వైజాగ్ లో జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ కి సంబంధించి అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే పొలిటికల్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే పొలిటికల్ కి సంబంధించి నేషనల్, ఇంటర్నేషనల్, గ్లోబల్ కి సంబంధించిన వీడియోలు కూడా నేనైతే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఒక వీడియో చేయడానికి సుమారుగా నాకు 8 గంటల టైం అయితే పడుతుంది. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. మనం నిత్యం డెలివరీ బాయ్స్ అయితే చూస్తూ ఉంటాము. అయితే మనం వాళ్ళని డెలివరీ బాయ్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే కంపెనీ వాళ్ళని ఏమని పిలుస్తుందంటే వాళ్ళని స్విగ్గీ అయితే స్విగ్గీ పార్ట్నర్స్, లేదంటే జొమాటో అయితే జొమాటో పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే మనం టోటల్ గా చెప్పాలంటే వీళ్ళను గిగ్ వర్కర్స్ అని పిలవచ్చు. అయితే ఈ గిగ్ వర్కర్స్ అని ఎవరిని పిలవడం జరుగుతుందంటే స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, రాపిడో, ఓలా, ఓబర్ లాంటి వాటిలో పనిచేసే డెలివరీ వర్కర్స్ లేదంటే రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే గిగ్ వర్కర్స్ అని పిలవడం జరుగుతుంది. అసలు ఏం జరిగిందని ఇప్పుడు చూద్దాము. అయితే వైజాగ్ లో ఆక్సిజన్ టవర్స్ అయితే ఉందన్నమాట. మొత్తం ఈ ఆక్సిజన్ టవర్స్ అయితే 35 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అయితే ఈ 35 ఫ్లోర్స్ ఇవి 2 టవర్లు అయితే ఉంటాయి. ఒక టవర్ లో 35 ఫ్లోర్స్, రెండో టవర్ లో 35 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అయితే 24 మార్చి 2025న అనిల్ అనే డెలివరీ బాయ్ కి ఆక్సిజన్ టవర్స్ లో ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆ డెలివరీ పార్సిల్ వచ్చేసేసి అతనికి చేపలు అనమాట. అయితే అతను ఆక్సిజన్ టవర్స్ కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఓనర్ కి ఫోన్ చేసి అసలు ఆర్డర్ చేశారా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రసాద్ అనే ఆ ఫ్లాట్ ఓనర్ కి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క సందర్భంలో డెలివరీ బాయ్ యాప్ కి సంబంధించి స్విగ్గీ యాప్ మనం చూసుకున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. రెగ్యులర్ గా డెలివరీ చేసే వాళ్ళు అయినా సరే ఒక్కొక్క సందర్భంలో స్విగ్గీ యాప్ ని చూసి కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. అయితే డెలివరీ బాయ్ అలా కన్ఫ్యూజ్ అయ్యి ఓనర్ కి ఫోన్ చేసి కొన్ని డౌట్లు అయితే అడగడం జరిగింది. అంటే 2-3 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అయితే ఆ రెసిడెంట్ అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఇతనిపై కోపగించుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే వాడు నాకు ఫోన్ చేసి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నాడు, స్విగ్గీ డెలివరీ బాయ్ కి ఆ మాత్రం తెలియదా అని అతనే అనుకున్నాడు. ఇక ఓనర్ ఫోన్ కట్ చేయడం జరిగింది. అయితే ఆ డెలివరీ బాయ్ తనకు వచ్చిన పార్సిల్ తీసుకొని వెళ్లడం జరిగింది. తన బైక్ అనేది ఆక్సిజన్ టవర్స్ గేట్ బయట పార్క్ చేసి నడుచుకుంటూ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి అక్కడ అతనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. అలాగే ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అక్కడ క్యాస్ట్ అనే ఒక కాలం కూడా ఉంది. ఆ కాలం అతను అక్కడ ఎంటర్ చేసినట్లున్నాడు. అయితే ఈ అనిల్ అనే వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇక అతను సెక్యూరిటీ గార్డ్ దగ్గర అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత అతను ఆ పార్సిల్ పట్లం పట్టుకొని ఓనర్స్ లిఫ్ట్, సర్వీస్ లిఫ్ట్ అని ఉంటుంది. సో అతను సర్వీస్ లిఫ్ట్ ద్వారా 29 ఫ్లోర్ కి వెళ్ళాడు. అతను 29 ఫ్లోర్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఫ్లాట్ నంబర్ 2914 ఇతను అప్పటికే అక్కడికి ఎంటర్ అవడం అనేది ఓనర్ కి తెలిసింది. ఎందుకంటే అప్పటికే వాచ్మెన్ ఫోన్ చేసి ఫలానా స్విగ్గీ డెలివరీ బాయ్ పైకి వస్తున్నాడని అప్పటికే చెప్పేశాడు. అయితే అక్కడ ఓనర్ అయినటువంటి ప్రసాద్ అప్పటికే బహుశా అతనికి ఆకలి ఎక్కువైనట్టుంది. అంతేకాకుండా ఆ డెలివరీ బాయ్ మీద కొద్దిగా కోపంగా కూడా ఉన్నాడు. అనిల్ ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ఇంటి ఓనరు ఫ్లాట్ నంబర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ ఫ్లాట్ నంబర్ అనేది అక్కడ సరిగ్గా లేదు. అంటే అక్కడ ఫ్లాట్ దగ్గర ఫ్లాట్ నంబర్స్ అయితే రాస్తూ ఉంటారు కదా, సో ఆ ఫ్లాట్ నంబర్ అయితే అక్కడ సరిగ్గా లేదు. దాని వల్ల డెలివరీ బాయ్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ కన్ఫ్యూజన్ లో అతను ఆ పొట్లం పట్టుకొని 2914 అనే ఫ్లాట్ కి సంబంధించి ఫ్లాట్ దాటుతుండగా ఇంతలో సడన్ గా ఆ 2914 డోర్ అయితే తెరుచుకుంది. ఆ డోర్ లో నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. ఇతను కొద్దిగా డౌట్ పడుతూ ఆమెను 2914 అని అడిగాడు. అంతలోకి ఆమె అవునండి అని చెప్పింది. ఇక అతను పార్సిల్ ఆ అమ్మాయికి ఇచ్చేసేసి ఆ పార్సిల్ అయితే అతను ఫోటో తీసుకోవాలి. ఎందుకంటే అతని జాబ్ లో అది ఒక పార్ట్ అనమాట. ఫోటోనైతే అక్కడ స్విగ్గీ డెలివరీ యాప్ లో అప్లోడ్ చేయాలి. ఓనర్ గారు పేమెంట్ చేశారా అని ఆ అమ్మాయిని అడిగాడు. ఆ అమ్మాయి నాకు తెలియదని చెప్పింది. పేమెంట్ అయిందా లేదా అనేది చెప్పకపోవడంతో అతను తన స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ పేమెంట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఈ డెలివరీ అమౌంట్ అనేది పే చేశారా లేదని అతను అక్కడ చెక్ చేసుకున్నాడు. ఇక ఆ డెలివరీకి సంబంధించి అతను పని అయితే అయిపోయింది. ఇక అతను సెకండ్ డెలివరీ తీసుకోవాల్సిన సమయం అనమాట. ఇక అతను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్న సమయంలో అతను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే ఆ లిఫ్ట్ అనేది సర్వీస్ వాళ్ళకు సంబంధించిన లిఫ్ట్ కాబట్టి అది చాలా బిజీగా ఉంటుంది. అంతేకాకుండా అది తనున్న ఫ్లోర్ కి రావడానికి చాలా స్లో
స్లోగా అయితే వస్తుంది. ఇంతకు ముందు అతను ఎవరికైతే డెలివరీ చేశాడో ఆ అమ్మాయి అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని మా సార్ రమ్మంటున్నాడు అని ఆమె చెప్పింది. ఆ ఓనర్ అయినటువంటి ప్రసాద్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. అయితే అప్పటికే అతని డెలివరీకి సంబంధించిన పని అయితే పూర్తిగా అయిపోయింది. ఇక ఆ డెలివరీకి సంబంధించి అతను ఎటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్సిల్ అనేది డెలివరీ అయిపోయింది. అలాగే అతను ఆ పార్సిల్ డెలివరీ అయిపోయినట్లు తన స్విగ్గీ యాప్ లో కూడా దాన్ని సబ్మిట్ చేసేసాడు. ఇక ఈ డెలివరీ బాయ్ అనేటువంటి అనిల్ ఓనర్ దగ్గరికి వెళ్ళేపాటికి ఆ ఓనర్ నువ్వు డెలివరీ బాయ్ కదా, నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అని ఇష్టం వచ్చినట్లు తిట్టడం స్టార్ట్ చేశాడు. అయితే అతను ఓనర్ తిడుతుండగా బ్రదర్ లేదంటే బ్రో రెండిట్లో ఏదో ఒకటే అని కొద్దిగా సంబోధించాడు. అయితే అక్కడ అతను సార్ అని పిలవలేదంట. సో ఇదే ఈ గొడవకి కారణం. బ్రో అని సంబోధించడం జరిగిందో అప్పటికే ఆ ఓనర్ అయినటువంటి ప్రసాద్ ఈగో అయితే హర్ట్ అయింది. అయితే ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఎంత ధైర్యం ఉంటే వీడు నన్ను బ్రో అంటాడని చెప్పేసి సీరియస్ అయిపోతున్నాడు. అప్పటికే అనిల్ అనేటువంటి డెలివరీ బాయ్ అతను అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తున్నాడు. ఇక అనిల్ అతనితో మాట్లాడిన తర్వాత బ్రో నీ పార్సిల్ ఇచ్చేసాను, నా పని అయితే అయిపోయింది, ఈ మ్యాటర్ ని మరింతగా ఇష్యూ చేయొద్దని ప్రసాద్ తో చెప్పాడు. ప్రసాద్ అయినటువంటి ఇంటి ఓనరు నువ్వు అమ్మాయితో మిస్బిహేవ్ చేసావని చెప్పి, నీకెంత ధైర్యం ఉంటే అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తావని చెప్పి, ఇంతకు ముందు మనం అమ్మాయి వచ్చి డెలివరీ తీసుకుందని అనుకున్నాం కదా, ఆ అమ్మాయి విషయంలో ఇలా చెప్పాడు, నేను తలుచుకుంటే ఏం చేయగలను నీకు తెలుసా అని చెప్పి అతనిని కొట్టడానికి వెంబడించాడు. అయితే డెలివరీ బాయ్ అతను గబగబా నడుచుకుంటూ మెట్ల దగ్గరికి వరకు అయితే వెళ్ళిపోయాడు. అయితే ఈ ప్రసాద్ అనే వ్యక్తి అతని వెంబడించుకుంటూ మెట్ల వరకు వచ్చాడు. అయితే మెట్ల దగ్గర నుంచి గబగబా మెట్లు దిగేశాడు. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం 25 ఫ్లోర్స్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో 25 ఫ్లోర్స్ మెట్లు అయితే అతను గబగబా దిగిపోయాడు డెలివరీ బాయ్. అయితే ప్రసాద్ ఏం చేశాడంటే అతనిని వెంబడించుకుంటూ అతనితో పాటు మెట్లు దిగుతూ అరే నువ్వు ఎక్కడి నుండి వచ్చావురా, మీ క్యాస్ట్ ఏంట్రా, క్యాస్ట్ గురించి దుర్భాషలాడాడు. ఇక అనిల్ వెంట ప్రసాద్ వెంటపడుతూ కింద వరకు వచ్చేసాడు. 35 ఫ్లోర్లు అని చెప్పుకున్నాం కదా, 35 ఫ్లోర్లు వీళ్ళు మెట్ల మార్గం ద్వారా దిగిపోయారు. ఇక ప్రసాద్ తనను వెంబడిస్తూ గట్టిగా అరుస్తూ అతన్ని తిడుతూ అతని వెంట వచ్చాడు. అంతేకాకుండా ప్రసాద్ నువ్వు నా కాలి గోటుకు కూడా పనిచేయవు, ఎంత ధైర్యం ఉంటే నన్ను ఎదిరిస్తున్నావు అని చెప్పి తిడుతున్నాడని అనిల్ చెప్తున్నాడు. కింద వరకు వచ్చేసాడు. కింద వరకు వచ్చి అతను గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఇక తన బైక్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి గేట్ వరకు నడుచుకుంటూ వచ్చాడు. తనను వెంబడిస్తూ తనను తిట్టుకుంటూ అరుచుకుంటూ ఓనర్ కూడా గేట్ వరకు వచ్చాడు. అయితే అక్కడ గేట్ దగ్గర తోటి గిగ్ వర్కర్స్ ఉన్నారు, అలాగే అక్కడ ఇంటి ఓనర్స్ ఉన్నారు. అంటే అక్కడ రెసిడెన్స్ అపార్ట్మెంట్ కాబట్టి అక్కడ అపార్ట్మెంట్లకి సంబంధించినటువంటి ఓనర్స్ ఉన్నారు, వాచ్మెన్స్ ఉన్నారు. పట్టబగలే ఈ సంఘటన జరిగింది. ఇంతమంది ఉన్నా సరే ప్రసాద్ ఒక కర్ర తీసుకొని డెలివరీ బాయ్ అయినటువంటి అనిల్ ను కొడుతున్నాడు. అయితే ఇదంతా అక్కడ ఉన్న వాచ్మెన్స్ చూస్తున్నారు గానీ ఏం జరిగింది ఏంటని అడగడం లేదు. అలా అని చెప్పి ప్రసాద్ కొడుతుంటే ఆపడం లేదు. ప్రసాద్ తనలో ఉన్న ఈగో తగ్గే వరకు ఆ డెలివరీ బాయ్ కొడుతున్నాడు. ఇప్పుడు జరిగిన ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. నిన్ను ఆ కేసులో ఇరికిస్తా, ఈ కేసులో ఇరికిస్తానని చెప్పి ప్రసాద్ అయితే అరుస్తున్నాడు. అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే మీరు ఒకసారి అయితే ఆలోచించండి, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళను మనం చూసుకున్నట్లయితే క్యాస్ట్ పేరు చెప్పి ఒకరిని తిట్టే రోజుల అసలు ఇవి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 2025వ సంవత్సరంలో ఉన్నాము. అయినా సరే ఎప్పటికీ కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉందని మనం ఈ సంఘటన బట్టి అయితే తెలుసుకోవచ్చు. ఇక డెలివరీ బాయ్స్ ల విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు డెలివరీకి ఇచ్చేది చాలా తక్కువ, అయినప్పటికీ ఆ జాబ్ ని నమ్ముకొని పనిచేస్తున్నారు. అసలు రియల్ గా చెప్పాలంటే ఆ పార్సిల్ అనేది గేట్ వరకు తెచ్చి అక్కడ పెట్టడమే డెలివరీ బాయ్ యొక్క పని. అప్పటితో అతని పని అయితే అయిపోతుంది. కానీ డెలివరీ బాయ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డోర్ వరకు వచ్చి డెలివరీ అయితే చేస్తున్నారు. సో అంత పని చేయవలసిన అవసరమే లేదు. అలా డోర్ వరకు డెలివరీ ఇచ్చిన వ్యక్తిని ఎందుకు కొట్టవలసి వచ్చింది? అతను తక్కువ క్యాస్ట్ వాడనా, లేదంటే తక్కువ కొలుస్తుడని తక్కువగా ఆ ప్రసాద్ అనే వ్యక్తి చూస్తున్నాడా? అసలు కులాల్లో మనం చూసుకున్నట్లయితే ఏది తక్కువ కులం, ఏది ఎక్కువ కులం, అసలు కులమే ఉండకూడదనేసి మన స్కూల్లోనైతే మనకు చెప్తారు. అంతేకాకుండా మనం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కులరహిత సమాజం కావాలని స్కూల్లోనైతే చెప్తారు. స్కూల్లో ఉన్నంత వరకే అవి చెప్తా ఉంటారు. అదే స్కూల్ కి బయట వచ్చిన తర్వాత చాలా మంది ఆ స్కూల్లో పనిచేసిన వాళ్ళైనా సరే కులం పేరు చెప్పి తిడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? చివరికి అక్కడ జనాలు కుమ్ముకున్నా సరే ప్రసాద్ అనే వ్యక్తి ఆ డెలివరీ బాయ్ ని కులం పేరుతో దూషిస్తున్నాడు, కొడుతున్నాడు. చివరికి అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని వదిలేయండి అని ప్రసాద్ కి చెప్పడం జరిగింది. అయితే అప్పటితో కూడా అతని హిగో అనేది సాటిస్ఫై అవ్వలేదు. అప్పుడు కూడా అతను ఒక లెటర్ అయితే రాపించుకున్నాడు. ఆ లెటర్ లో ఆ ఓనర్ ఏమని రాపించుకున్నాడంటే డెలివరీ బాయ్ చేత నాదే తప్పు, నేను నా జాబ్ అనేది సరిగ్గా చేయలేదు, అంతేకాకుండా అక్కడ ఉన్న అమ్మాయితో మిస్బిహేవ్ చేశానని చెప్పి లెటర్ రాయించుకుంటే తప్పితే అతన్ని వదిలిపెట్టలేదు. అలాగే ఆ లెటర్ రాసినా కూడా అతని బట్టలు ఓడదీసి గేట్ బయటకు పంపించాడు. ఇక ఈ సంఘటన తెలిసి డెలివరీ బాయ్ యొక్క తల్లి ఏ విధంగా ఏడుస్తుందంటే ఆ విధంగా ఏడుస్తుంది.
తెలుస్తుంది. మన భారతదేశంలో గిగ్ వర్కర్స్ అంటే ఎందుకు అంత చులకన అనే విషయం తెలియడం లేదు. అలాగే యుఎస్, యూకే, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళినా సరే మనకు అక్కడ గిగ్ వర్కర్స్ అంటే ఎంతగా గౌరవిస్తారో తెలుసా? అలాగే మిగతా కంట్రీస్ లో మనం చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఆర్డర్ డెలివరీ పెట్టామనుకోండి 8 నిమిషాల్లో డెలివరీ అయినట్లు ఎక్కడా లేదు. కానీ మన ఇండియాలో ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 8 నిమిషాల కంటే తక్కువ టైంలోనే డెలివరీ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఎండలో, వానలో, చలిలో ఇలా వాతావరణం ఎలా ఉన్నా సరే వాళ్ళైతే వాళ్ళ ఆర్డర్లు అయితే డెలివరీ చేస్తారు. సో అంత బాగా డెలివరీ వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు. ఇక ఇంట్లో పరిస్థితి బాగాలేక చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పు తీసుకొని ఒక బైక్ కొనుక్కొని ఆ బైక్ ద్వారా ఇలా డెలివరీ జాబ్ అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళు తిరిగి పనిచేస్తే గానీ వాళ్ళ ఇంట్లో గడవలేని పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళ నెల వచ్చే వరకు ఈఎంఐ అయితే పే చేసుకోవాలి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే డెలివరీ బాయ్ శాలరీ 35,000 నుంచి 45,000 ఉంటుందని చెప్తారు. కానీ అక్కడ మనం పని చేస్తేనే మనకైతే అంత అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇంత కష్టపడి వాళ్ళు మనం పెట్టిన ఆర్డర్ ని డెలివరీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కనీసం కొంచెమైనా సరే జాలి లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. అయితే ఈ అనిల్ అనే వ్యక్తి మీద ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేయడంతో ఆ దాడికి సంబంధించింది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అక్కడ ఉన్న పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రసాద్ అనే వ్యక్తికి 2 వారాల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది కోర్టు. ఈ కేసుకు సంబంధించి అనిల్ అనే వ్యక్తికి గ్యారంటీగా న్యాయం జరుగుద్దని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఫ్రెండ్, ఈ వీడియో చివరి వరకు ఎవరైతే చూసారో వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.